హే గైజ్ ఈ టాపిక్ బాగా వినండి. ఎగ్జాక్ట్‌గా ఈ టాపిక్ మా సీనియర్‌కి ఇంటర్వ్యూలో అడిగారు. అదే రూల్స్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్. అందులో ఫస్ట్ వన్ యాక్సెస్ మోడిఫైయర్స్. యాక్సెస్ మోడిఫైయర్స్ ఆర్ కీవర్డ్స్. ఇవి క్లాస్, మెథడ్ ఆర్ వేరియబుల్ వీటి లెవెల్ ఆఫ్ యాక్సెస్ డిటర్మైన్ చేస్తాయి. ఇందులో 4 ఉంటాయి: పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్యాకేజ్ అండ్ ప్రైవేట్. ఎగ్జాంపుల్ 3 ప్యాకేజెస్ తీసుకోండి. ప్యాకేజ్ 1లో ఒక డెమో1 క్లాస్ ఈజ్ పేరెంట్ క్లాస్ అండ్ డెమో2 ఈజ్ చైల్డ్ క్లాస్. ఇన్హెరిట్ ఫ్రమ్ ద డెమో1 క్లాస్. నెక్స్ట్ ప్యాకేజ్ 2 డెమో3 క్లాస్ విచ్ ఇన్హెరిట్ ఫ్రమ్ ద డెమో1 క్లాస్. నెక్స్ట్ ప్యాకేజ్ 3లో డెమో4 క్లాస్ విచ్ ఈజ్ పేరెంట్ క్లాస్. ఇది ఇన్హెరిట్ అవ్వలేదు. సో నెక్స్ట్ బ్యాక్ టు ప్యాకేజ్ 1. డెమో1 క్లాస్లో పబ్లిక్ ఇంట్ ఏ, ప్రొటెక్టెడ్ ఇంట్ బి, ప్యాకేజ్ ఇంట్ సి అండ్ ప్రైవేట్ ఇంట్ డి. ఇప్పుడు పబ్లిక్ ఇంట్ ఏని ఇన్సైడ్ క్లాస్లో యాక్సెస్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇన్హెరిట్ అయిన డెమో2 క్లాస్లో కూడా ఇంట్ ఏని యాక్సెస్ చేయొచ్చు అండ్ ఆల్సో డెమో3లో అండ్ ఆల్సో డెమో4లో కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఇంట్ బిని ఇన్సైడ్ క్లాస్లో యాక్సెస్ చేయొచ్చు అండ్ ఆల్సో చైల్డ్ క్లాసెస్లో కూడా చేయొచ్చు. మీన్స్ డెమో2లో అండ్ డెమో3లో యాక్సెస్ చేయొచ్చు, బట్ డెమో4 ఈజ్ నాట్ చైల్డ్ క్లాస్ టు డెమో1 క్లాస్. సో వీ కాంట్ యాక్సెస్ ద ప్రొటెక్టెడ్ ఇంట్ బి. నెక్స్ట్ ఇంట్ సి. దీన్ని ఇన్సైడ్ క్లాస్లో అండ్ ఆల్సో సేమ్ ప్యాకేజ్లో చైల్డ్ క్లాస్లోకి యాక్సెస్ చేయొచ్చు, బట్ చైల్డ్ క్లాస్ అయినా ఇంకొక ప్యాకేజ్లో ఉంటే వీ కాంట్ యాక్సెస్. నెక్స్ట్ సేమ్ ప్యాకేజ్ 3 కూడా ఇంకొక అనదర్ ప్యాకేజ్, సో వీ కాంట్ యాక్సెస్. నెక్స్ట్ ప్రైవేట్ ఇంట్ డి. ఇది ఇన్సైడ్ క్లాస్లో యాక్సెస్ చేయొచ్చు, బట్ చైల్డ్ క్లాస్లోకి యాక్సెస్ చేయాలేమో. సేమ్ ప్యాకేజ్ 2 అండ్ 3లో కూడా యాక్సెస్ చేయాలేమో. టేక్ ఎ స్క్రీన్ షాట్ గైజ్ ఇఫ్ యూ వాంట్. ప్రాక్టికల్గా కోడ్ చేసి చూడాం. ఇప్పుడు ఎక్కడ 3 ప్యాకెట్స్ ఉన్నాయి అండ్ అక్కడ చూసినట్టే అన్ని క్లాసెస్ని క్రియేట్ చేశాను. సో ఫస్ట్ వేరియబుల్స్ ఏబిసిడిని క్రియేట్ చేశాను అండ్ వైట్కి యాక్సెస్ మోడిఫైయర్స్ ఇచ్చాను. నెక్స్ట్ అన్ని వేరియబుల్స్ ఇన్సైడ్ క్లాస్లోకి యాక్సెస్ అవుతాయా లేదా చూడాం. సో ఒక మెథడ్ తీసుకొని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం, చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏం ఎర్రర్ రావడం లేదు. సో అన్ని ఇన్సైడ్ క్లాస్లో యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ ప్యాకేజ్లో చైల్డ్ క్లాస్లోకి యాక్సెస్ అవుతాయి లేదా చెక్ చేద్దాం. ఎక్సెప్ట్ డి తప్ప అన్ని అవుతున్నాయి. నెక్స్ట్ అనదర్ ప్యాకేజ్లో చైల్డ్ క్లాస్లోకి యాక్సెస్ అవుతాయి లేదా చూడాం. సో మనం చూసినట్టుగానే ప్రైవేట్ అండ్ ప్యాకేజ్ వేరియబుల్స్ యాక్సెస్ చేయడానికి రవదాం లేదు. నెక్స్ట్ అనదర్ ప్యాకేజ్ 3. ఇందులో చూడండి అన్నిటికీ ఎర్రర్ వస్తుంది. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఇంట్ ఏ ఈజ్ 100 ఉంది. ఎప్పుడు ఈ 100ని యాక్సెస్ చేయాలి అంటే ఏం చేస్తారు? డెమో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అప్పుడు ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది. ఇలా సేమ్ టు సేమ్ ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలి అంటే ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మరి డెమో3కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలేదే, బికాజ్ ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. డెమో4 ఇన్హెరిట్ చేసుకోలేదు, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో చేశాము. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఓన్లీ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ ఒకటే ఎర్రర్ రావడం లేదు, మిగతవన్నీ ఎర్రర్ వస్తున్నాయి. సో ఎలా యాక్సెస్ మోడిఫైయర్స్ యూస్ చేసి వేరియబుల్స్కి ఆర్ మెథడ్స్కి ఆర్ క్లాస్కి ఉన్న లెవెల్ ఆఫ్ యాక్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలా? ఐ హోప్ యు అండర్స్టాండ్. ఇఫ్ యు ఎనీ డౌట్ డిఎం మీ అండ్ ఆల్సో కమెంట్ సెక్షన్లో. ఈ టాపిక్ మీద అడిగే ఛాన్స్ ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాన్ చెక్ ఇట్. లాస్ట్ వీడియోలో రూల్స్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్లో యాక్సెస్ మోడిఫైయర్స్ గురించి చూసాం. ఇప్పుడు నెక్స్ట్ 3 రూల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో సెకండ్ వన్ ఈజ్ రిటర్న్ టైప్. మీన్స్ సపోజ్ పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ నెక్స్ట్ చైల్డ్ క్లాస్లో క్రియేట్ చేసి ఈ మెథడ్ని ఓవర్ రైడ్ చేసి చూడం. నెక్స్ట్ ఓవర్ రైడింగ్ చేస్తున్నాం, సో ప్రింట్ స్టేట్మెంట్లో చేంజ్ చేద్దాం. ఓకే, నౌ ఇక్కడ ఓవర్ రైడ్ చేద్దాం విత్ నొటేషన్ లైక్ దిస్. నెక్స్ట్ ఇక్కడ ఓవర్ రైడ్ చేశాము. ఎప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కి వాయిడ్ రిటర్న్ టైప్ ఉంది, సో చైల్డ్ క్లాస్లో కూడా వాయిడ్ ఉంది. సో నో ప్రాబ్లం. ఇఫ్ ఐ గివ్ ఇంట్ అండ్ ఆల్సో 100ని రిటర్న్ చేస్తున్నా, బట్ పేరెంట్ క్లాస్ మాత్రం ఏమీ రిటర్న్ చేయడం లేదు, సదెన్ ప్రాబ్లం యుల్ గెట్ లైక్ దిస్. సో రిటర్న్ ఏముంటే ఇక్కడ కూడా అదే ఇవ్వాలి. లైక్ ఇంట్ ఉంటే ఇంట్, ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ ఆర్ చార్ ఉంటే చార్. ఎలా ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏముంటే ఎక్కడా కూడా అదే ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటే అలా. సో దానికోసమే
కోవేరియంట్ రిటర్న్ టైప్ మీన్స్ ఈజ్ అ రిలేషన్షిప్. మీన్స్ ఇక్కడ ఇంట్ డేటా టైప్ ఉంది, సో ఓన్లీ ఇంట్ని రిటర్న్ చేయాలి, సో 100. నెక్స్ట్, ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ మీన్స్ అరే అనుకోండి. సో ఇక్కడ డాగ్ అరే డేటా టైప్. నెక్స్ట్ ఒక డాగ్ అరే విత్ సైజ్, నెక్స్ట్ రిటర్న్ చేయాలి. నెక్స్ట్, పేరెంట్ క్లాస్లో కూడా సేమ్ అరేని చేయాలి, సో ఒక యానిమల్ అరే. నెక్స్ట్, యానిమల్ అరేని రిటర్న్ చేయాలి. ఇలా ఇక్కడ యానిమల్ అండ్ డాగ్ అరే జావాకి తెలీదు, సో యానిమల్ క్లాస్ అండ్ డాగ్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకోవాలి. ఇప్పుడు యానిమల్ అండ్ డాగ్ క్లాసెస్ ఇస్ అ రిలేషన్షిప్లో ఉన్నాయి, సేమ్ పారామీటర్స్. మీన్స్ ఇక్కడ ఇంట్ టైప్ పారామీటర్ ఉంటే ఇక్కడ కూడా ఇంట్ టైప్ పారామీటర్ ఉండాలి. నెక్స్ట్, చార్ ఉంటే ఇక్కడ కూడా చార్ ఉండాలి. దీస్ ఆర్ ద 4 రూల్స్ ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఇన్ జావా. వెయిట్, సూపర్ కీవర్డ్ తెలుసు అండ్ ఆల్సో దిస్ కీవర్డ్ తెలుసు, మరి ఫైనల్ కీవర్డ్ గురించి తెలుసా? నేను చెప్తారండి. ఫైనల్ కీవర్డ్ వేరియబుల్స్కి అండ్ మెథడ్స్కి అండ్ క్లాస్కి యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంటూ ఏ ఈజ్ 9 ఇచ్చాము, నెక్స్ట్ ప్రింట్ చేశాం. నెక్స్ట్, ఏ ఈజ్ 10, నెక్స్ట్ ప్రింట్ చేశాము. ఇక్కడ ఈజీగా అప్డేట్ అవుతుంది. బట్ ఇఫ్ ఐ గివ్ ఫైనల్ కీవర్డ్, ఇఫ్ యూ ట్రై టు అప్డేట్ యుల్ గెట్ ఎర్రర్. సో వేరియబుల్స్కి ఫైనల్ కీవర్డ్ ఉంటే మీరు అప్డేట్ చేయలేరు. నెక్స్ట్, ఫైనల్ కీవర్డ్ ఫర్ మెథడ్స్. ఇక్కడ ఒక పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ విచ్ ఇన్హెరిట్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. ఇప్పుడు పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ క్రియేట్ చేసి, నెక్స్ట్ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్ని కాల్ చేయండి, ఈజీగా వర్క్ అవుతుంది. బట్ ఇఫ్ గివ్ ఫైనల్ కీవర్డ్ ఇన్ పేరెంట్ క్లాస్ యుల్ గెట్ ఎర్రర్, బికాజ్ ఫైనల్ కీవర్డ్ పేరెంట్ క్లాస్కి ఉంటే ఇన్హెరిట్ చేయాలేమో. నెక్స్ట్, ఫైనల్ కీవర్డ్ ఫర్ ఓవర్ రైడ్. సో సేమ్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని ఓవర్ రైడ్ చేద్దాం, లైక్ దిస్. నెక్స్ట్ రన్ చేయండి, సో నో ప్రాబ్లం. బట్ ఇఫ్ ఐ గివ్ ఫైనల్ దెన్ రన్ ఇట్, యూ విల్ గెట్ ఎర్రర్. సో ఫైనల్ కీవర్డ్ ఉంటే మెథడ్ని ఓవర్ రైడ్ కూడా చేయాలేమో. సో ఏది గైస్ ఫైనల్ కీవర్డ్ యూసేజ్? షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ట్రై టు లెర్న్ జావా ఇన్ ఈజీ వే.